హాయ్ అండి. ఇవాళ నేను మన బీరపాదులకి, కాకరపాదు ఇవన్నీ ఉన్నాయి కదా! ఇప్పుడు గాలికి, ఎండకి బాగా మన పాదులు ఎండిపోతున్నాయి. ఎండిపోయి పిందెలు, పూత రాలిపోతుంది నాకు. అసలు ఉండట్లేదు. 2 పూటలు వాటరింగ్ చేయాలంటే నాకు 4 స్టేర్ల మీదకి రావాలి కదా! నాకు కుదరట్లేదు పొద్దున్నే. ఎండలో చేయకూడదు వాటరింగు. మళ్ళీ పొద్దున్న 5:30కి 6 గంటలకి రావాలి. అప్పుడు కుదరదు కదా మనకి ఆ టైంలో రావడానికి. అందుకని నేను ఈ పాదుల కోసమని ఇది చూడండి, మీషోలో ఇది ఈ క్యాపు తెప్పించాను నేను. ఇలా తెప్పించాను. ఇవి తెప్పించాను. ఈ వాటర్ బాటిల్లో వాటర్ పోసుకొని మనం దీనికి ఇలా పెట్టేసి క్యాపు, ఈ క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ని దీనికి ఇట్లా పెట్టేసుకొని ఇలాగ ఇలా పెట్టుకొని ఇక్కడ ఇది ఇస్తాడు క్యాప్. ఇది మనం వాటర్ ఎంత కావాలంటే లెవెల్ పెట్టుకోవడానికి ఇది ఇట్లా ఇలా పెట్టేసుకొని కూడా ఇప్పుడు మనం వాటర్ ఒకసారి ఇస్తాము సాయంత్రం గార్డెన్కి. ఈలోపు మనకి పాదులు ఇంట్లో 3 ఉన్నాయి, 3 ఉన్నాయి పెద్ద టబ్బులు. నేను సాయంత్రం వచ్చేటప్పటికి మొక్కలు గాలిపడిపోయి ఎండిపోతున్నాయి అన్నమాట. అందుకని నేను ఇది ఇది ఇట్లా వస్తాయి వాటర్ ఇలా పెట్టి ఈ క్యాప్ని ఇలా పెట్టుకోవాలి. చూడండి, డ్రాప్ పడుతుంది ఇక్కడ నుండి. దీనివల్ల ఏంటంటే మనకి ఆ మట్టి అనేది కుండీలో డ్రై అయిపోకుండా, నేను మూడు మొక్కలు ఉన్నాయి, 3 పాదులు ఉన్నాయి ఇందులో. ఆ 3 పాదులు ఉన్నాయి కదా, దగ్గర చూపించరా కొంచెం. ఈ 3 పాదులకి ఇట్లా మధ్యలో పెట్టాను నేను. ఇక్కడ అంతా మనకి ఈ ఏర్లన్నీ ఎండిపోకుండా, మళ్ళీ మనం సాయంత్రం వాటరింగ్ చేసుకునే వరకు మన మొక్కలు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. ఇది లెవెల్ చేసుకోవాలి. వాటర్ వస్తుందా లేదా అని చూసుకోవాలి. కొద్దిగా లూజ్ పెట్టుకోవాలి. పెడుతూ ఉంటే వస్తాయి డ్రాప్ ఇంకా రావట్లేదు, అలా వస్తుంది. ఆ డ్రాప్ వచ్చేటట్టు మనం లెవెల్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది టైట్ చేస్తే రాదు మళ్ళీ. అట్లా అసలు చూడండి. ఇది లెవెల్ చూసుకొని పెట్టుకోవాలి. మరి లోపలికి పెడితే రావట్లేదు, ఇప్పుడు సరిపోయింది. అలా వస్తూ ఉంటాయి. అప్పుడు మన మొక్కలు సమ్మర్లో కూల్గా ఉంటాయి అన్నమాట వాటర్. ఏంటో పచ్చలేదు. లెవెల్ తప్పిందా, ఇది లోపల పెట్టుకుంటాను, ఎక్కువ లోపల పెట్టుకోండి అనుకుంటా. అలా వాటర్ డ్రాప్ పడేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. అలా పెట్టేసి ఉంచితే చక్కగా కూల్గా ఉంటాయి. మనం సాయంత్రం వచ్చి పోసేదాకా కొంచెం పాదులు అనేవి ఎండిపోకుండా ఉంటాయి. ఇది పిందెలు చూడండి, మన కాకరకాయలు ఇవన్నీ మనం వాటర్ సరిపోకపోతే పాదులకి ఎక్కువ కావాలి వాటరు. మేము ఇచ్చేది ఒకసారి సరిపోవట్లేదు వీటికి, అలా అయిపోతున్నాయని నేను అవి తెప్పించి పెట్టాను. ఇది చూడండి, బీర పిందెలు. పాదులకి ఎప్పుడు మట్టి తడిగా ఉండాలి కాబట్టి నేను అప్పుడు చూసి అలా ప్లాన్ చేశాను. ఇక్కడ ఇంకా ఉన్నాయి.
ఇక్కడ ఈ టబ్లో 4 పాదులు ఉన్నాయి, సరిపాదు. ఫస్ట్లో వాటర్ సరిపోక అవి పిందెలు పండిపోయి నాకు సరిగ్గా నిలబడలేదు ఇవన్నీ. ఇప్పుడు అందుకని నేను ఇది ప్లాన్ చేశాను. వాటర్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, మనకి కాకరకాయ ఇప్పుడు కూడా ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఏంటంటే మనకి వాటర్ సరిపోకపోతే పడిపోతాయి మొక్కలు, ఎండిపోతాయి అన్నమాట. ఇవన్నీ ఎండిపోయి ఆ పిందెలు అనేవి రాలిపోతాయి. ఇది చూడండి, ఫస్ట్లో వాటర్ సరిపోలేదు, ఇది అయిపోయింది. అందుకని నేను అలా ప్లాన్ చేశాను. ఈ టెర్రస్ గార్డెన్ మీద మనకి గాలి ఎక్కువ కదా, మట్టి బాగా గడ్డ కట్టుకొని తొందరగా ఆగిపోతుంది. మనం ఎంత వాటరింగ్ చేసినా కూడా అవి గడ్డ కట్టిపోతుంది తెల్లారి నేను వచ్చేటప్పటికి. అందుకని నేను అవి తెప్పించాను. అవి ఇక్కడ 4 పాములు ఉన్నాయి కదా, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి 2 పెట్టేస్తా. ఒక్కొక్క మొక్క ఉన్న దగ్గర ఒక్కొక్కటి పెట్టేసుకుంటాను, 1 పాదుకి వాటికి. అప్పుడు మనకి సరిపోతుంది. అవి గ్రీన్ మ్యాట్ల కింద పందిరి కింద ఉన్న వాటికి అక్కర్లేదు. క్లోజ్గా లేకుండా విడిగా ఉన్నాయి కదా మొక్కలు, వాటి మాత్రం ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క పెట్టుకుంటాను నేను. ఆ బాటిల్ ఏ బాటిల్ అయినా సరే సరిపోతుంది, అది క్యాప్. అలా పెట్టి ప్లాన్ చేసుకుంటూ మనం ఈ సమ్మర్లో మొక్కల్ని కాపాడుకోవచ్చు. అందుకని చెప్తున్నాను. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే అలా చేయండి, మీ గార్డెన్కి కూడా బాగుంటుంది. కూల్గా మొక్కలకి వాటర్ సరిపోతుంది. మన ఛానల్ నచ్చితే ఫాలో అవ్వండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?